దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారు. ఈరోజు ఆదివారం. అందరు కూడా బెల్లంపల్లి సంఘం, బెల్లంపల్లి మందిరంలో ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్ హయత్ నగర్ మన సంఘానికి, కల్వరి సంఘానికి కుటుంబాలుగా రండి. 3 ఆరాధనలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు, రాలేని వారు లైవ్లో మార్నింగ్ 3 ఆరాధనలకు కూడా లైవ్ పార్టిసిపేట్ చేయండి. దేవుని వాక్యం మనకు బలం, దేవుని ఆశీర్వాదమే మన జయం. ఎందుకంటే మనము ఎందులో ఆత్మీయతలో ఎదగాలన్నా కానీ దేవుని వాక్యంలో మనం ఎదగాలి. వాక్యములో మనం బలపడినప్పుడు అన్నిట్లో కూడా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మన మనస్సును మార్చే దేవుని వాక్యం, మన హృదయాన్ని బలపరిచే దేవుని వాక్యం. అందుకని ప్రతి దినము మీరు ప్రార్థనలో, వాక్యములు ఎదుగుతూ బలపడాలని ఈ ఉదయకాల వాగ్దానం కానీ, ప్రార్థనలు కానీ, ఆరాధనలు కానీ మనందరూ నిత్యరాజ్యానికి వారసులుగా రోజు కూడా మనల్ని దిద్దుకోవటానికి దేవుని వాక్యం. కాబట్టి ఈరోజు ఎవరైనా కష్టంలో, బాధలో, దుఃఖంలో దేవుడు నన్ను మర్చిపోయాడు, విడిచిపెట్టాడు, లేదంటే నాకు ఇంకా ఆన్సర్ లేదనుకుంటున్నారా? ఒక చక్కటి వాగ్దానం మీకోసం చదవాలనుకుంటున్నాను. రెండోది, రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు. నీకోసం ప్రాణం పెట్టిన యేసుకు నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సమర్పణ చేసుకో. ఒకే ఒక్క మాట నేను చదువుతున్నాను ఈ టైంలో. 115వ కీర్తన 12వ వచనం. యెహోవా మమ్మును మరచిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును. వింటున్నారా దేవుని బిడ్డలారా? అంటే భక్తుడు అనుకుంటున్నాడు, మనం కూడా దేవుడు మనల్ని మర్చిపోలేదట, ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడట. మనం అనుకుంటాం కదా, స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డనైనా మరుచునేమో, కానీ నేను నిన్ను మరవని దేవుడు ఆయన. ప్రభువా, నాకు ఎట్లుంది, నా మనసు ఎట్లుంది, నా హృదయం ఎట్లుంది, నన్ను మర్చిపోయావు అని అనుకుంటాం. మర్చిపోయే దేవుడు కాదమ్మా. నీ కష్టాన్ని చూసి ఏ దేశంలో ఉన్నా, దూర దేశంలో ఉన్నా, భారతదేశంలో నలుమూలలు, ఏ కుగ్రామంలో ఉన్నా నిన్ను మర్చిపోడు. నీ ప్రార్థన మర్చిపోడు, నీ జీవితాన్ని మర్చిపోడు. నిన్ను ఆశీర్వదించే దేవుడు. నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను ఆశీర్వదించే దేవుడిని అంటున్నాడు. కాబట్టి ఈరోజు వాగ్దానం, నేను నిన్ను మరువలేదు, నేను నిన్ను ఆశీర్వదించను. కాబట్టి దేవుడు నీకు ఒక టైం పెట్టబోతున్నాడు. ఆ బ్లెస్సింగ్ నీ కుటుంబంపై, నీ ఆత్మీయ వ్యక్తిగత జీవితంలోకి రాబోతుంది. ధైర్యం తెచ్చుకో, ప్రార్థన చేసుకో, ప్రభు తట్టు చూడు, ఇంకా క్రీస్తుకు దగ్గరవు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రేయర్ చేసుకో, ధైర్యం తెచ్చుకో. మనందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, అద్భుతంగా నీ రక్షణ ప్రతి కుటుంబానికి దయచేయండి. పడిపోయిన ఆత్మీయ జీవితాలు కట్టబడాలి. రోగుల్ని స్వస్థపరచు. వ్యాధిలో, బాధలో, చింతలో, నిందలో, గాయాల్లో, అవమానాల్లో, పోరాటాల్లో, మానసిక ఒత్తిడిలో ఉన్న ప్రతి బిడ్డని విడిపించి, అప్పుల బాధ, ఆర్థిక బాధ, మానసిక బాధ, కుటుంబ పోరాటం, ప్రతి కట్లు తెంచి ఆశీర్వదించండి. ఆత్మీయ ఆరోగ్య దీవెనలు ఇవ్వండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డను బ్లెస్ చేస్తూ వర్ధలు చేయండి. అయా, దీర్ఘకాల వ్యాధులు కలిగిన వారిని స్వస్థపరచండి. నాన్న బంధకాలు ఉన్న వారిని, కోర్టు కేసులు ఉన్న వారిని, నాయన మా డబ్బు తీసుకున్న వారికి నిద్ర పట్టొద్దు నాయన. అంతేకాకుండా భూ సంబంధమైన బంధకాలు, ప్రాజెక్ట్స్ కానీ, సంతకాలు కానీ, ఫైల్స్ కానీ, ఏ విషయంలోనైనా బంధకాలు తెంచి మీరు ఆశీర్వదించి, ఆయా దేశాలకు వెళ్ళేవారు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి. నా తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడున్నా మా ప్రియులందరినీ కంచి వేసి కాపాడి మా అందరికీ తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈరోజు ఆదివారం అటెండ్ అవ్వండి. దేవుని బిడ్డలారా, అద్భుతంగా దేవుడు మనకిచ్చినటువంటి చక్కటి ఉపదేశం ఉదయం 5 నుంచి 6, 7 నుంచి 9, 10 నుంచి 10:30 నుంచి 1 గంట, సాయంత్రం 5:30 నుంచి 8:30 అద్భుతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. కుటుంబాలుగా పాలు పొందండి. 12, 13, 14 3 రోజులు బెల్లంపల్లి మీటింగ్స్. 12, 13, 14 3 దినాలు బెల్లంపల్లి ఉజ్జీవ సభలు. కుటుంబాలుగా కదిలి రండి. బెల్లంపల్లిలో 3 దినాలు గడపొచ్చు. చక్కటి ఉపదేశం, ప్రార్థనలు పొందుకొని వెళ్ళొచ్చు. 12, 13, 14 3 దినాలు బెల్లంపల్లి సభలకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. 15, 16 భద్రాచలంలో మీటింగ్స్ ఉంటున్నాయి. 15వ తారీఖు సాయంత్రం, 16 2 దినాలు కూడా పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతంగా జరిగించబోతున్నాడు. మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తు సియోను ప్రార్థన మందిర ఆవరణంలో, అంతేకాకుండా నవీన్ లాజరస్ గారి సంఘ ఆధ్వర్యంలో. రెండవదిగా దేవుని బిడ్డలారా, మేడ్వాయి చర్ల రోడ్. కాబట్టి ఈ అడ్రస్ తీసుకోండి. అందరూ కూడా ప్రేయర్ఫుల్గా సిద్ధపడండి. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.